ముఖ్యమంత్రి గారు సుప్రీంకోర్టు కోర్టును ధిక్కరించిన సీఎం రేవంత్ రెడ్డి ఆయన కోర్టుకే సవాల్ విసురుతున్నాడు. ఎట్లా ఉప ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం లేనే లేదు అని చెప్పేసి ఒకసారి ఇక్కడ చూడండి. మనం ప్రధానంగా తీసుకోవడం జరిగింది ఇదే వార్తని. ఎవరు పార్టీ మారినా ఉప ఎన్నికలు రావు, అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి. వారు అటు నుంచి ఇటు వచ్చిన ఉప ఎన్నికలు వచ్చే అవకాశమే లేదు. వారు అటు నుంచి ఇటు వచ్చిన వారంటే ఎవరు? ప్రతిపక్షంలో ఉన్నట్టు కూర్చున్నటువంటి సభ్యులు. అటు నుంచి అందరు ఇటు వచ్చినా కానీ, ఎంతమంది ఇటు వచ్చినా కానీ ఉప ఎన్నికలు రానే రావు అని చెప్పేసి ఆయన స్పష్టంగా మాట్లాడిండు. సభ్యులు ఆందోళన చెందాల్సిన పని లేదు. అంశం సుప్రీంకోర్టులో ఉన్నా నేను మాట్లాడొచ్చు. ఈ సభ నాకు ఇమ్యూనిటీ పవర్ ఇస్తుంది. బయట మాట్లాడొద్దు, కానీ ఇక్కడ మాట్లాడొచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉప ఎన్నికలు రావన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంట్రవర్సీకి కేర్ ఆఫ్గా మారారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరోసారి సుప్రీంకోర్టు అంశాన్ని కోర్టు పరిధి దాటి మాట్లాడారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఉద్దేశించి సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అసలు ఉప ఎన్నికలు రానే రావు, వచ్చే అవకాశం ఏమాత్రం లేదు అని మాట్లాడారు. వారు అటు నుంచి ఇటు వచ్చిన ఉప ఎన్నికలు రావు అని వ్యాఖ్యానించారు. ఓవైపు ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసును సుప్రీంకోర్టు చాలా సీరియస్గా తీసుకున్నది. రీజనబుల్ టైం అంటే ఏంటిది? ఆ పేరుతో స్పీకర్ కాలయాపన చేయడాన్ని తీవ్రంగా పరిగణించి ఆ రీజనబుల్ టైంను ఫిక్స్ చేసేటువంటి పనిలో ఉన్నది. ఇప్పటికే పిటిషన్ తరపు న్యాయవాదులు వాదనలు పూర్తయినాయి. వాళ్ళు మొన్న 20వ తారీఖు నాడు పూర్తి చేసిర్రు. ఏప్రిల్ 2న స్పీకరు, రాష్ట్ర ప్రభుత్వము పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల తరఫున వాదనలు వినిపించనున్నారు. అనంతరము ఫిరాయింపులకు సంబంధించిన కీలక తీర్పు రానున్నది. ఈ నేపథ్యంలో బుధవారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారినాయి. ఎట్లా మారినాయి? ఈయన ఏమని మాట్లాడిండో ఒకసారి చూడండి. ఏమంటాడు? ఎవరు ఎటు నుంచి మారినా కానీ ఉప ఎన్నికలు రావు అని చెప్తాడు. ఎంత ధైర్యంగా చెప్తా ఉన్నాడో చూడండి మిత్రులారు. ఇక్కడ ఎంత ధైర్యంగా ఉప ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం లేనే లేదు అని ఏ రకంగా చెప్తా ఉన్నాడో మీరు ఒకసారి చూడండి. ఇది ముఖ్యమంత్రి ఈ రకంగా మాట్లాడడము ఫిరాయింపులను ప్రోత్సహించడమే. డైరెక్ట్గా నిండు సభలో, అసెంబ్లీలో మీరు పార్టీలు మారండి, ఉప ఎన్నికలు రావు, నాది దానికి పూచికత్తు అన్నటువంటి విధంగా ఫిరాయింపులను ప్రోత్సహించడమే అవుతుంది. మరి ఇది కోర్టు దీన్ని పరిగణలోకి తీసుకుంటుందా, తీసుకోదా, ఏ రకంగా ఉండబోతుంది అనేది చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒకసారి చూడండి. నేను తమ ద్వారా ఎవరైతే ఉన్నారో సభ్యులు ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు. ఏ ఉప ఎన్నికలు రావు. వారి ఉప ఎన్నికలు వారు కోరుకున్నా రావు. ఎందుకంటే ఒకవేళ వారు ఇటు వచ్చినా ఎటు వచ్చినా ఏ ఉప ఎన్నికలు రావు. అక్కడ అదేవిధంగా హరీష్ రావు గారు బాగా గుర్తు చేశారు. విషయం సుప్రీంకోర్టులో ఉంది. రైట్. ఏమంటున్నాడు? వారు ఇటు వచ్చినా, ఇప్పుడు సభలో ఇటువైపేమో అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, ఇటువైపు ఏమో ప్రతిపక్షానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు. అయితే ఈడ స్పీకర్ కూర్చున్నాడు, ఈడ ముఖ్యమంత్రి గారు లేచి నిలబడి మాట్లాడుతూ ఇక్కడ ఏమంటాడు? ఇటువైపునటువంటి వాళ్ళు ఇటువైపు వచ్చినా అంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఈ ఎమ్మెల్యేలు ఇటువైపు వచ్చినా కానీ ఉప ఎన్నికలు రావు అని చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇది చాలా వేగ్గా మాట్లాడటం అనిపిస్తూ ఉంది, కానీ దీని వెనకాల చాలా పెద్ద ఉద్దేశం ఉన్నది. అంటే పార్టీలు మారినా, మీరు ఫిరాయింపుల చట్టాన్ని ఉల్లంఘించిన, పార్టీలు మారినా, రాజ్యాంగాన్ని తుంగలో దొక్కినా ఏమి కాదు, ఉప ఎన్నికలు రావు. సుప్రీంకోర్టు ఏం చేయలేదు, హైకోర్టు ఏం చేయలేదు, ఏ ధర్మాసనం ఏం చేయలేదు. ఉప ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం లేనే లేదు. స్పీకర్ మన చేతిలోనే ఉంటాడు కాబట్టి ఆయనకు సమయం దొరకదు. పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద పిటిషన్లు ఇస్తే ఆ పిటిషన్లను పరిశీలించడానికి, ఆ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వడానికి స్పీకర్ గారు మస్తు బిజీగా ఉంటారు. కాబట్టి ఆయనకు సమయం దొరకదు. ఆయన 5 సంవత్సరాల పాటు కాలయాపన చేసుకుంటా పోతాడు. ఆయనకు కోర్టులు ఆదేశించలేవు. ఆయన రాజ్యాంగబద్ధమైనటువంటి పొజిషన్లో, రాజ్యాంగ పరిరక్షకుడి పొజిషన్లో ఉన్నాడు కాబట్టి ఆయనకు ఏమి కాదు అన్నటువంటి విధంగా మాట్లాడడం జరిగింది. సో ఆ రకంగానే ఈయన వ్యవహారం నిన్న ఆయన మాట్లాడినటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం.
ఎంత ధైర్యంగా ఎలాంటి నిర్మోహమాటం లేకుండా ఎలాంటి భయం లేకుండా మనము సుప్రీంకోర్టు అంశాన్ని ఇక్కడ ప్రస్తావించకూడదు. దానికి తోడు ఒక ముఖ్యమంత్రిగా ఉండి నిండు సభలో ఆన్ రికార్డు మీరు పార్టీలు మారొచ్చు, అటు నుంచి ఇటు వచ్చినా కానీ ఉప ఎన్నికలు రావు అంటున్నాం అంటే ఇది పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం కాదా? 200% ప్రోత్సహించడమే అవుతుంది. ఇది సుప్రీంకోర్టుకే సవాల్ ఇచ్చినట్టుగా అవుతుంది. ఇక చూడండి ఇంకేమన్నాడు, ఇక కోర్టు పరిధిలో ఉంది కదా నువ్వు ఎట్ట మాట్లాడతావు ఈ అంశాన్ని అని చెప్పేసి హరీష్ రావు గారు ఆయన మాట్లాడుతుంటేనే ఆ అంశాన్ని లేవనెత్తితే దాన్ని కూడా ఎట్లా సమర్థించుకున్నాడో చూడండి ముఖ్యమంత్రి గారు. ఇగో ఆ సుప్రీంకోర్టులో సబ్జుడిస్ అయిన విషయంలో లోపల నేను మాట్లాడితే కొంత ప్రొటెక్షన్ కానీ బయట మాట్లాడే వాళ్ళకి ఎవరు ప్రొటెక్షన్ ఉండదు. యాక్చువల్ దిస్ హౌస్ ఈజ్ ఇమ్యూన్ ఫర్ సర్టెన్ లాస్. ఈ సభలో మనం కొన్ని విషయాలు ప్రస్తావించవచ్చు. సభకు మరి ఇక సుప్రీంకోర్టులు హైకోర్టులు ఎందుకు సార్? సర్టెన్ లాస్ ఇమ్యూనిటీ పవర్ మీకు ఉన్నప్పుడు ఏది తప్పు ఏది ఒప్పు అని మీరే తేల్చేసేయండి. కేసులు గిట్లనే సభలో పెట్టి ప్రతిపక్షం నుంచి వాళ్ళ వాదనలు, స్వపక్షం నుంచి మీ వాదనలు, మందబలము ఈ బలము ఆ బలంతో మీరే తీర్పులు ఇచ్చేయండి, మీరే శిక్షలే చేయండి, మీరే అయిపోతుంది. ఈ కోర్టులు ఎందుకు, ఈ న్యాయస్థానాలు ఎందుకు, ఈ సుప్రీంకోర్టు ఎందుకు, దాంట్లో న్యాయమూర్తులు ఎందుకు, ఈ వ్యవస్థ అంతా దేనికోసము? శాసనసభలో తేల్చేస్తే అయిపోతుంది కదా, ముఖ్యమంత్రి గారు జడ్జి లెక్క మారి తీర్పులు ఇచ్చేస్తే అయిపోతుంది కదా. మరి అంతకోసానికి ఇంకా ఈ వ్యవస్థ అంతా దేనికోసం ముఖ్యమంత్రి గారు? ఏమి సోయుండే మాట్లాడుతున్నారా, లేకపోతే ఇంగితంతోనే మాట్లాడుతున్నారా, లేకపోతే మొత్తానికి అన్నీ వదిలేసి అన్నీ ఇడిచేసి మాట్లాడుతూ ఉన్నారా? ఇమ్యూనిటీ పవర్ ఉంటే ఏదైనా మాట్లాడేస్తారా? తీర్పు ఇచ్చేస్తావా నువ్వు? సుప్రీంకోర్టు తీర్పు నువ్వే ఇచ్చేస్తావా? నీకు ఏం ఇమ్యూనిటీ పవర్ ఉంది? సుప్రీంకోర్టు తీర్పును, సుప్రీంకోర్టులో ఉన్నటువంటి అంశాన్ని సుప్రీంకోర్టు ఒకవైపు సీరియస్గా తీసుకొని దాన్ని ఒక మైల్ స్టోన్, ఒక ల్యాండ్ మార్క్ తీర్పేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటే, ఆ రకంగా అడుగులు పడుతూ ఉంటే దాన్ని మీరు ఏ విధంగా ఇట్లా అవహేళన చేసేటువంటి విధంగా మాట్లాడతారు? సుప్రీంకోర్టులు కూడా నన్ను ఏం చేయలేవు అన్నటువంటి ధీమానా మీది? మరి సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు, హైకోర్టు న్యాయమూర్తులకు, ఈ దేశంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థకు నిజంగా కళ్ళు కనపడితే మన ముఖ్యమంత్రి గారి మీద చర్యలు తీసుకోవాలి. మరి ఆయనకున్న ఇమ్యూనిటీ పవర్ ఏందో తేల్చాలి. అసలు ఆ సభ లోపల ఏదైనా మాట్లాడొచ్చునా, సుప్రీంకోర్టు అంశాన్ని, హైకోర్టు అంశాన్ని, కోర్టులో ఉన్నటువంటి అంశాన్ని ఏదైనా మాట్లాడొచ్చునా తేల్చాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది నిజంగా కూడా న్యాయ వ్యవస్థ మీద ఒక నమ్మకాన్ని సడలించేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. న్యాయ వ్యవస్థ అనేది ఏం చేయలేదు, మనం ఏమైనా చేయొచ్చు, మనము ఏ రకంగానైనా పార్టీ ఫిరాయించులకు లేకపోతే రాజ్యాంగాన్ని తుంగలో దొక్కొచ్చు అన్నటువంటి విధంగా వారు ప్రయత్నాలు చేస్తూ ఉంటే దాన్ని మరి ఇప్పుడు కనుక న్యాయస్థానాలు న్యాయమూర్తులు అడ్డుకోకపోతే న్యాయస్థానాన్ని తగ్గించినట్టు అవుతుంది, ఆ వ్యవస్థ మీద నమ్మకం సడలుతుంది. చూడండి ఎంత ధీమాగా మాట్లాడుతున్నాడు చూడండి ఆయన. విషయం సుప్రీంకోర్టులో ఉంది. ఆ సుప్రీంకోర్టులో సబ్జుడిస్ అయిన విషయంలో లోపల నేను మాట్లాడితే కొంత ప్రొటెక్షన్ కానీ బయట మాట్లాడే వాళ్ళకి ఎవరు ప్రొటెక్షన్ ఉండదు. యాక్చువల్ దిస్ హౌస్ ఈజ్ ఇమ్యూన్ ఫర్ సర్టెన్ లాస్. ఈ సభలో మనం కొన్ని విషయాలు ప్రస్తావించవచ్చు. సభకు రక్షణ ఉంది తమ నాయకత్వంలో. కానీ సభ బయట ఉప ఎన్నికలు వస్తాయి, అయిపోయింది, వచ్చే వారమే ఎన్నికలు, మళ్ళవారమే ఎన్నికలు, ఇదంతా ఉత్తదే అధ్యక్ష. అదేంది జరిగేది లేదు, పోయేది లేదు, ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు. అది సభ నాకు ఇమ్యూనిటీ పవర్ ఇచ్చింది, మీ ఆధ్వర్యంలో సభలో మనము ఏదైనా మాట్లాడొచ్చు. మరి ముఖ్యమంత్రి గారికి అంత ఇమ్యూనిటీ పవర్, ఏ ముఖ్యమంత్రులకు తెలియనటువంటి ఇమ్యూనిటీ పవరు ఆ సభలో ఉన్నటువంటిది తొలిసారి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి ఇంత అనుభవం, ఇంత ఇమ్యూనిటీ పవర్ గురించి ఎట్లా తెలిసిందో మరైతే అర్థమైతలేదు. నిజంగా కూడా బీఆర్ఎస్ వాళ్ళు స్ట్రాంగ్గా దీన్ని కౌంటర్ చేస్తే రేపు సుప్రీంకోర్టులో ఏప్రిల్ 2 తారీఖు నాడు మళ్ళా కేసు వాయిదా ఉన్నది కదా, ఈ ఏప్రిల్ 2 తారీఖు నాడు ఏదైతే హియరింగ్ ఉందో ఆ రోజు కనుక బీఆర్ఎస్ తరఫున న్యాయవాదులు ఈ అంశాన్ని కోర్టు ముందు ప్రస్తావిస్తే కోర్టు తెలుస్తుంది ఈయన ఇమ్యూనిటీ పవర్ ఏంది, ఈయన దుకాణం ఏంది, ఈయన ధీమా ఏంది. ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పొజిషన్లో కూర్చొని ఈ రకంగా ఇంకొక రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థల మీద దాన్ని చులకన చేస్తూ తక్కువ చేస్తూ మాట్లాడడం ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు శాసన వ్యవస్థ, గవర్నర్ వ్యవస్థ, ఇటు న్యాయ వ్యవస్థ, ఇవన్నీ ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పొజిషన్లో ఉన్నటువంటివి. అక్కడ ఆయన ముఖ్యమంత్రిగా కూర్చొని పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం ఒకటి తప్పు. రెండవది సుప్రీంకోర్టులో ఉన్నటువంటి అంశాన్ని, కీలకంగా యాక్టివ్గా ఉన్నటువంటి అంశాన్ని, ఆ బిజినెస్ని తప్పు పడుతూ దాన్ని పరిధిని దాటేసి కోర్టును ధిక్కరిస్తూ ఇలా కోర్టు తీర్పులు ఏమి రావు, ఏ రకంగా వచ్చేటువంటి అవకాశం లేదు, నాకు ఇమ్యూనిటీ పవర్ ఉంది, నేను మాట్లాడతా అని చెప్పేసి మాట్లాడడం ఇంకొక తప్పు. ఆయన ఆ నిమిషంన్నర స్పీచ్లో
రెండు బ్లండర్ మిస్టేక్స్ మాట్లాడిండు. అధికారికంగా సభ లోపల ఆన్ రికార్డు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిండు ముఖ్యమంత్రిగా, కోర్టు పరిధిని దాటి కోర్టును ధిక్కరించి మాట్లాడిండు ఆయన. రెండు అంశాలను ఆయన ప్రస్తావించడం జరిగింది. మరి దీన్ని సుప్రీంకోర్టు కానీ న్యాయస్థానాలు కానీ న్యాయమూర్తులు కానీ ఏ రకంగా తీసుకుంటాయి అనేది మాత్రము చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఉప ఎన్నికల మీద మనం దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు.